మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అమ్మ. నేను స్కిమ్స్ కంటెంట్ బేగంపేట్ బ్రాంచ్లో నేను సీనియర్ కన్సల్టెంట్ని, రీప్లేస్మెంట్ సర్జన్ని. ఎక్కువగా కామన్గా ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ డౌట్ వచ్చేది ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు రాగానే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ అంటారు, అందుకని కార్పొరేట్ హాస్పిటల్కి వద్దు, మనం చిన్న హాస్పిటల్లో ఎక్కడైనా చూపించుకొని చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకుందాము అని అనుకుంటారు. అది మీ అపోహ. కార్పొరేట్ హాస్పిటల్కి రాగానే ఏ డాక్టరు మేము సర్జరీ అని చెప్పం. తర్వాత ఎక్స్రే చూసి మీరు లేదమ్మా అడిగింది సార్ సర్జరీ చేసుకోవాలి, మీరు చేయించుకుంటే బాగుంటుంది అని మేము చెప్పాలి అంటే ఎన్ని ఆలోచిస్తామంటే, ఒకటి మీ వయసుని ఆలోచిస్తాము. మీ వయసు ఎంత, మీకు ఏమేమి ఉన్నాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయా, మీ వెయిట్ కంట్రోల్లో ఉందా, ఇలాంటివన్నీ మేము ఆలోచించి మీకు అడ్వైజ్ ఇస్తాము. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేయం. ఒక్కొక్కసారి ఎక్స్రేలో చేంజెస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు లేదండి నేను 2-3 కిలోమీటర్స్ నడుస్తున్నాను, నాకు ఇంట్లో నేను పనులు చేసుకుంటున్నాను, నాకు అంత ఇబ్బందికరంగా లేదు, ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే, ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, ఇబ్బందికరంగా ఉంది అంటే మేము సర్జరీ చేయం. 2-3 కిలోమీటర్స్ నడిచే వాళ్ళకి ఎవరికి సర్జరీ చేయం. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే వెంటనే మీకు సర్జరీ చేస్తారు అనుకునేది మీ అపోహ. మీకు ఒక పెద్ద హాస్పిటల్కి వస్తే మీకు మంచి స్టాండింగ్ ఎక్స్రే మంచి యాంగిల్లో తీసి కరెక్ట్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ కాళ్ళపైన మీరు ఎంతవరకు నడవగలరు, మీరు ఏమేం పనులు చేయకూడదు, మెట్లు ఎక్కటము, కింద కూర్చోవటము, వంగి పని చేయటము ఇలాంటివన్నీ చేయకూడదు. ప్లెయిన్ సర్ఫేస్ మీద మీరు ఎంత దూరమైనా నడవచ్చు. మామూలుగా అది ఒక ఆలోచన ఉంటుంది, ఎక్కువ నడిస్తే అరుగుతాయేమో, ఎక్కువ నించుంటే అరుగుతాయేమో. లేదు, జాయింట్స్ ప్లెయిన్ సర్ఫేస్ మీద నడిచినా నించున్నా మీకు అరగటం అనేది ఉండదన్నమాట. సో మా కార్పొరేట్కి వస్తే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, మీరు ఈ కాళ్ళపైన ఎంతకాలం నడవగలరు, ఏమేం ట్రీట్మెంట్ కావాలి అనేది చెప్తాం. ఒక్కొక్కసారి 70 ఇయర్స్కి మంచి ఎక్స్రే చూపిస్తారు, అమ్మ నొప్పులని వస్తారనమాట. లేదు సార్ మీకు అసలు లైఫ్లో సర్జరీ అక్కర్లేదు అని చెప్తాం అనమాట. మీకు అసలు లైఫ్లో సర్జరీ అక్కర్లేదు, ఈ ఏజ్లో ఈ గ్యాప్స్ ఇలా మెయింటైన్ అవుతున్నాయి అంటే మీకు సర్జరీ అక్కర్లేదు. సో మేము చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే మీకు ఏది పనికొస్తుందో, మీకు ఏది ఉపయోగపడుతుందో అది కరెక్ట్గా చెప్తాం అనమాట. దానిలో కూడా ఎర్లీ స్టేజెస్లో, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కానీ పెద్ద హాస్పిటల్కి కానీ వచ్చి ఒక సీనియర్ సర్జన్ దగ్గర చూపించుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలా లూబ్రికెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొల్లాజన్ పెప్టైడ్స్ ఉన్నాయి, టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్, బోస్విలియా ఉంది, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఎంఎస్ఎం ఉంది, తర్వాత కాండ్రైటిన్, గ్లూకోజమిన్ అనేవి ఓల్డ్ కాంపనెంట్స్, చాలా ఓల్డ్ కాంపనెంట్స్. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, బోస్విలియా ఇలాంటివన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఎన్నో రాస్తామన్నమాట. ఆ ప్రోడక్ట్స్తో కూడా మీ కార్టిలేజ్ బాగా రీజనరేట్ అవుతుంది అనమాట. అరిగిపోయిన కార్టిలేజ్ మీకు రీజనరేట్ అవుతుంది. అంటే ఏంటి, మీరు సర్జరీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హ్యాపీగా ఉన్నారు అంటే అసలు సర్జరీని అక్కర్లేదు. ఈ సర్జరీ అనేది మేము డాక్టర్గా చెప్పగానే మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మీకు ఫంక్షనల్ కెపాసిటీ, అంటే ఇంట్లో పని చేసుకోవడం కూడా కష్టంగా ఉండి, ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేక, ఏ పనులు చేసుకోలేక, అసలు పెయిన్ కిల్లర్ వేసుకోకుండా మీరు బయటకు వెళ్ళలేకపోవటము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోమని అడ్వైజ్ చేస్తాం. 70 ఇయర్స్ దాటిన తర్వాత స్టేజ్ 4 డీజనరేషన్ ఉంటే సర్జరీ చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే 70 ఇయర్స్ దాటిన తర్వాత హై రిస్క్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది, మీరు తట్టుకునే కెపాసిటీ తగ్గుతుంది, తర్వాత మీ మజిల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, మీ న్యూరలాజికల్గా మీ పవర్ తగ్గుతుంది. అందుకనే చేయించుకోమని చెప్తాం, అంతేగాని ఎవరిని ఫోర్స్ చేయం.